మరో బ్రేకింగ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో వాదనలు ముగిశాయి. ముగ్గురు నిందితులు విచారణకు సహకరించలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. రితీష్, రోహిత్ రెడ్డి బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని తన వాదనలు వినిపించారు. మరోవైపు ముగ్గురు నిందితులు బెయిల్ పిటిషన్ వేశారు. 2 వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో వాదనలు ముగిశాయి. ముగ్గురు నిందితులు విచారణకు సహకరించలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే కోర్టుకు తెలిపారు. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్ లైన్ లో. రత్నకుమార్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అయితే వాదనలు ముగిసినట్టుగా తెలుస్తుంది. ఇక కస్టడీ బెయిల్ పిటిషన్లపై అయితే రేపు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీకి సంబంధించి అలాగే బెయిల్ పిటిషన్ల పైన వాదనలు ముగిశాయి. కస్టడీ బెయిల్ పిటిషన్ల పైన తీర్పును కుప్పరపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ముగ్గురికి బెయిల్ మంజూరు చేయాలని వారి తరఫున న్యాయవాదులు కోరడం జరిగింది. అలాగే వారిని మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇక లోతైన దర్యాప్తు జరపాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు వినిపించారు. నిందితుల దగ్గర నుంచి చాలా ప్రశ్నలకు సమాధానాలను రాబట్టాల్సి ఉంది. ముగ్గురు నిందితులు 6 రోజుల పాటు చేసినటువంటి విచారణలో ఏమాత్రం సహకరించలేదు. వారి దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ లింకులను బయటపెట్టాలంటే మరొక 5 రోజుల పాటు కస్టడీకి తీసుకోవాలంటూ కూడా వాదనలను వినిపించడం జరిగింది. ఇక రితేష్ అలాగే రోహిత్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లో అనేక అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయి. రియల్టర్లకు సంబంధించి ఇతర అనుమానాస్పద వ్యక్తులతో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసినట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మరొకసారి కస్టడీకి తీసుకొని విచారిస్తే ఆ వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరారు. ఇప్పటికే 20 రోజుల పాటు జైల్లో ఉన్నారని, 2 సార్లు కస్టడీలో 6 రోజులు విచారణకు సహకరించారని మరోవైపు నిందితుల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలపడం జరిగింది. ఇక ఇరు వాదనలు విన్న అనంతరం కోర్టు పోలీసుల కస్టడీకి పూర్తిగా సహకరిస్తామని బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వారి నిందితుల తరపున న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించిన అనంతరం ఇరువైపులు వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.